కట్టుకున్న భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ పరపురుషుడి మోజులో పడింది. తక్కువ కాలంలోనే అతడికి దగ్గరైంది. పూర్తిగా నమ్మి అతడితో తిరగడం మొదలుపెట్టింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. తనను నమ్మి వచ్చిన ఆ మహిళను దారుణంగా హతమార్చారా దుండగుడు. కొత్త ఏడాది చూడకముందే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులకు చనిపోయిన మహిళ చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన అని తెలిసింది. దీంతో ఆమె గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. కల్పనకు 5 సంవత్సరాల కిందటే కుటుంబీకులు నిశ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. దాదాపు 4.5 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. గత 6 నెలలుగా వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. వారి కాపురం కుదుపులకు లోనైంది. భర్తతో విభేదాల కారణంగా కల్పన అతని నుంచి దూరంగా ఉంటోంది. పుట్టింటికి వచ్చి అక్కడే జీవిస్తోంది. భర్త నుంచి పూర్తిగా దూరమైంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కల్లు దుకాణంలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మసాయిపేట్ మండలం కుప్పులపల్లి గ్రామానికి చెందిన పెంటయ్యతో కల్పన మనసు కలిసింది. నెల రోజుల కిందట ఏర్పడి ఈ పరిచయం కాస్త తరచూ ఫోన్లు చేసుకునే స్థాయికి పెరిగింది. ఇద్దరు మాట్లాడుతుండడంతో ఇరువురి మధ్య బంధం మరింత బలపడింది. ఈ నెల 31వ తేదీన కల్పన హైదరాబాద్లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జి వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్టుగా నిర్ధారణ అయింది. కల్పన తన ప్రియుడు పెంటయ్యతో కలిసి బొలెరో వాహనంలో పలు చోట్ల షికార్లు కొట్టింది. కొంతసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ప్రియుడు బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జి వద్ద ఇరువురు చేరుకున్నారు. తమతో తెచ్చుకున్న మద్యం ఇద్దరూ సేవించారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న బిర్యానీ కూడా ఇద్దరూ తిన్నారు. ఈ క్రమంలో కల్పన ఓ విపరీతమైన కోరిక కోరింది. తనకు 10,000 రూపాయలు కావాలని, లేదంటే నీపై మానభంగం కేసు పెడతానని కల్పన బెదిరించింది. దీంతో కోపం పెంచుకున్న పెంటయ్య కల్పనను మెడకు తాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు. రాత్రి ఈ గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామ శివారులో ఒక 26 సంవత్సరాల మహిళా మృతదేహం రోడ్డు పక్కన పడిందని మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న తర్వాత గౌరారం ఎస్ఐ, సిఐ మరి ఇద్దరు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఆమె పక్కనే ఉన్న ఇస్లాంపూర్ చెందిన కల్పనగా గుర్తించడం జరిగింది. ఆమెకు 5 సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది. చేగుంట మండలానికి ఇవ్వడం జరిగింది. తర్వాత 6 నెలల క్రితం భర్తతో మనస్పర్ధలు వచ్చేసి తల్లిగారి ఇస్లాంపూర్లో ఉంటుంది. దీని హత్య కేసు నమోదు చేసుకున్న తర్వాత విచారించగా చేగుంటలో ఈమె తరచూ చేగుంటలో తిరుగుతుంది, అక్కడే బస్టాండ్ సమీపంలో ఉంటుంది అని తెలియడం జరిగింది. ఆమె వివరాలను సేకరించిన తర్వాత మరియు సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఈ హత్యకు కారణము చేగుంట మండలానికి చెందిన ఈ పెంటయ్య, వెల్దుర్తి మండలానికి చెందిన పెంటయ్య ఈ హత్య చేసినట్టుగా మనకు నిర్ధారణ అయింది. గత నెల రోజులుగా ఈ కల్పనతో పరిచయం ఏర్పడి తరచూ కలుస్తున్నారు. 31వ తేదీ నాడు చేగుంట గ్రామాన్ని ఆమె పిలువగా బస్టాండ్ సమీపంలోకి వచ్చినారు. ఇద్దరు కలిసి ఒక టాటా ఎస్ వాహనంలో చేగుంటలో బిర్యానీ తీసుకొని నాచారం గ్రామం సమీపంకి రావడం జరిగింది. అక్కడ బిర్యానీ తాగి తిన్న తర్వాత ఆమె ఒక 10,000 రూపాయలు నాకు ఇవ్వాలి, లేకుంటే నేను కేసు పెడతానని అతను డిమాండ్ చేయడంతో అతను ఆ వెహికల్లో ఉన్నటువంటి తాడును ఆ కల్పన మెడకు స్ట్రాంగులేట్ చేసి హత్య చేయడం జరిగింది. తదనంతరం నాచారంకు 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన శివాన్ని పారేసి అతను వెళ్ళడం జరిగింది. అనంతరం ఆమె యొక్క ఫోన్ను తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన డ్యామేజ్ చేసి పడేసినారు.
నిందితుడు పెంటయ్యపై గతంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నట్లుగా తెలిసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పెంటయ్య కదలికలు గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు వెల్లడించారు. ఇతనికి పెంటయ్యకి ఇంతకుముందు వివిధ ప్రాపర్టీ అఫెన్స్లో సింగిల్ టైప్ ఆఫ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. మనోహరాబాద్ మరియు మెదక్ టౌన్, కామారెడ్డి, గజ్వేల్ ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఈ దొంగతనం కేసులు మరియు సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ కేసులు, రాబర్ కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి. ఈ అతని యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా మూమెంట్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి మృతురాలి యొక్క సెల్ ఫోను మరియు హత్యకు ఉపయోగించిన తాడు, ఆ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన వెహికల్ అన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను ఏసీపీ అభినందించారు.